హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. పిల్లలకి 5 నిమిషాల్లో ఈజీగా స్నాక్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా దానికోసం 2 బనానాలు, 1 క్యారెట్ తీసుకోవాలి. మనం తీసుకున్న 1 క్యారెట్కి 2 బనానాలు కరెక్ట్గా సరిపోతాయి. బనానాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ పైన తొక్క తీసేసి తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని అది కరిగిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యారెట్తో పాటుగా 2 నిమిషాల తర్వాత బనానా క్యారెట్ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి 2 టీ స్పూన్ల మైదా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ చిక్కగా కాకుండా అలాగని పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని దాని 4 చివరి హెడ్జులని చాక్తో కానీ కత్తెరతో కానీ కట్ చేసుకొని పెట్టుకొని చపాతీ కర్రతో ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూను బనానా పేస్ట్ని వేసుకొని ఈ బ్రెడ్ పైన 4 చివరి హెడ్జులని మైదా పిండితో ఇలా రాసుకోవాలి. ఇలా 4 వైపులా వేసుకున్న తర్వాత వీటి చివరి 2 హెడ్జులని చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ రోల్స్ని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ బ్రెడ్ రోల్స్ని కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి బ్రెడ్ రోల్స్ అనేటివి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా అలాగే హెల్తీగా పిల్లలకు స్నాక్స్ రెడీ అయిపోయాయి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.